సంక్రాంతికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకుంటారు ఈ సినిమా చూసి. డాన్సులు కానీ, ఫైట్లు కానీ, యాక్టింగ్ కానీ, డైలాగ్ కానీ, రొమాన్స్లు కానీ ఇంకా అబ్బా ఒక్కొక్క సీను అది నేను రివైల్ చేయదు. ఒకసారి మీరు మూవీ చూడాల్సిందే. అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సన్ రామ్ చరణ్ కావచ్చు, సో ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఒకటి డైరెక్షన్, వరస్ట్ డైరెక్షన్. ఈ సినిమా చూస్తే ఎవరికి నచ్చదు అన్న ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. సినిమా అయితే చాలా బాగుంది. ఆడెవడు తెలుగు మాట్లాడతాడు అంతే, తెలియని వాళ్ళు అలాగే మాట్లాడతారు అంతే. మాట్లాడేవాడు ఎన్నెన్నో మాట్లాడతాడు. కాబట్టి శంకర్ గారు ఇస్ బ్యాక్. ఎస్జే సూర్య గారు కొన్ని సీన్లో రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు కానీ పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్. కనెక్ట్ అయిపోతారు అన్న శంకర్ ప్యాకప్ అని అంతే, ఏం లేదు సినిమాలో. మొత్తం రామ్ చరణ్ అనుకున్నాము కానీ ఏదో ఎందుకో మంచి మూవీని బ్యాట్ చేయాలని చూస్తున్నారేమో, నాకు అర్థం కాలేదు. సినిమా అయితే ఏం లేదు, సినిమా ఇచ్చి పడేసి ఓత ర్యాంప్ అంతే. చాలా బాగుంది. నాది గేమ్ చేంజర్, చాలా బాగుంది. పొలిటికల్ డ్రామా. ఒక కలెక్టర్కి ఒక సీఎం అవ్వాలనుకున్న వ్యక్తికి మధ్య జరిగే ఒక డ్రామా. ఒకే ఒక్క టైపులో ఉంటుంది కానీ ఇది కాదు, పొలిటికల్ డ్రామా. ఓవరాల్గా చూస్తే చాలా బాగుంది. ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కాల్ ఎగరేసుకుంటారు ఈ సినిమా చూసి. చాలా బాగుంది. ఇప్పుడు యాంటీ ఫ్యాన్స్ కొంతమంది ఉంటారండి, అందరికీ రామ్ చరణ్ గారు నచ్చరు, కొంతమంది ట్రోల్ చేస్తారు, వాళ్ళకి నచ్చి ఉండకపోవచ్చు. నాకైతే ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నా, ఈ సినిమా చాలా బాగుంది. ఈ సంక్రాంతి పండుగకి ఫస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టేశారు ఈ ఇయర్లో 2025. రామ్ చరణ్ గారు అయితే మంచి బ్లాక్ బస్టర్ కొట్టారు. దిల్ రాజు గారి బ్యానర్లో ఇది ఒక 2000 కోట్ల పైనే కలెక్ట్ చేస్తారు. అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి. యాజ్ యూజువల్గా ఇది ఒక సంక్రాంతికి ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ గారు డామినేట్ చేశారు కానీ సెకండ్ హాఫ్లో వచ్చి కొన్ని సీన్స్, ఎమోషన్ సీన్స్లో బాగా కనెక్ట్ అయింది. ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. అది నేను రివైల్ చేయదు. ఒకసారి మీరు మూవీ చూడాల్సిందే. బాగుంది, చాలా బాగుంది మూవీ. చాలు, నాకు చాలా సిగ్గుండి. సో చాలా బాగా రామ్ చరణ్ గారి దగ్గర నుంచి మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట. సో ఒక నటితో ఇబ్బంది పడతా తను చెప్పాలనుకుంటే మాట్లాడలేకపోతే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, తను ఆ బాధ అనేది బాగా వ్యక్తపరిచినాడు. సో ఆ బాధ అనేది ఉంటుంది స్క్రీన్ మీద బాగా పోర్ట్రే అయింది అనమాట. రామ్ చరణ్ గారు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినారు. సో అప్పన్న క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే సన్ రామ్ చరణ్ కావచ్చు, సో ఇద్దరు యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఒకటి ఏదో మూవీ ఏదో నెగిటివ్గా ఉంది అది ఏదో అంటున్నారు. 2 hours 45 minutes ఒక 20 minutes మాత్రమే స్లో ఉంది, ఎందుకంటే ఇప్పుడే నేను చూసేసి వచ్చినాను. సో రిమైనింగ్ మూవీ అంతా బాగుంది, మనకు హ్యాపీగా బాగా నచ్చుతుంది. సంక్రాంతికి అయితే ఇదే ఫస్ట్ హిట్. రేటింగ్ నేను ఇవ్వలేను, బట్ చెప్తున్నాను కదా డెఫినెట్లీ హిట్ మూవీ. సాంగ్స్ కొంచెం శంకర్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను. ఎస్జే సూర్య విలన్ ఈ మధ్య మనం చాలానే చూస్తాం కాబట్టి ఎస్జే సూర్య తమిళనాడు అని చెప్పచ్చు. రిలేటెడ్ our storyline is good, super, it's unpredictable, movie is very good, every dialogue is very highlight. 4 o'clock స్టోరీ చెప్పేస్తే ఇంకా నెక్స్ట్ షోలకి ఏమవుతుంది కదా. హెలికాప్టర్ షాట్ ఎలా ఉంది? సూపర్, ఎక్సలెంట్. శంకర్ ప్యాకప్, శంకర్ డైరెక్షన్. అన్న శంకర్ ప్యాకప్ అని అంతే, ఏం లేదు సినిమాలో. మొత్తం రామ్ చరణ్ ఎన్నో చూద్దాం అనుకున్నాము కానీ అసలు రామ్ చరణ్ చూపించలేదు. అసలు రామ్ చరణ్ చూపించలేదు. నేను కూడా ఫ్యానే, పెద్ద ఫ్యాన్ రామ్ చరణ్. 1,00,00,000 కోట్లు వేరే అన్న వద్దన్న సినిమా. రామ్ చరణ్ అన్న 3 గంటలకు లేచి వచ్చిన నిద్ర వచ్చి సినిమా లేదు. మూవీలో కలెక్షన్స్ ఏమో, కలెక్షన్స్ అయితే తెలియదు అన్న. శంకర్ పైన అయితే మరి ఘోరంగా కోపం ఉంది అన్న. బ్యాకప్ అన్న శంకర్ డైరెక్ట్ ఎవరికి నచ్చదు అన్న, ఫ్యాన్స్ కి అయితే చాలా డిసప్పాయింటెడ్. బ్రో ఇప్పుడే గేమ్ చేంజర్ మూవీని చూసేసి వచ్చినాను. మూవీ అయితే నేను నిజం చెప్తాను, నాకైతే నచ్చింది మూవీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది మూవీ.
అంటే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతా ఉన్నారు. ఎస్కలేటర్ దిగేటప్పుడు నేను మొబైల్లో చూస్తా ఉంటే ఏదో ఎందుకో మంచి మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారేమో నాకు అర్థం కాలేదు. ఓకే, ఒక 2 hours 45 minutes మూవీ లెంత్ ఉంది, ఒక 20 minutes కొంచెం స్లోగా ఉంటుంది, దే కుడ్ హావ్ మేడ్ ఇట్ బెటర్. బట్ కానీ రిమైనింగ్ మూవీ అంతా బాగానే ఉందన్నమాట. సో శంకర్ గారి మార్క్ మనకు కనబడుతుంది. ఇప్పుడు భారతీయుడు 2 చూసిన తర్వాత నేనే అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్లో వచ్చి చాలా బాగాలేదు అని చెప్పాను. సో కానీ ఈ మూవీ చూసిన తర్వాత శంకర్ గారు ఇస్ బ్యాక్. శంకర్ గారు అవుట్ ఆఫ్ ఫామ్ దగ్గర నుంచి శంకర్ గారు ఫామ్లోకి వచ్చినారు అని నాకు అనిపించింది. సో అంటే మంచి మూవీ. ఎందుకు మంచి మూవీ అంటున్నానంటే సోషల్ ఇష్యూస్ అంతా కూడా బాగా చూపించినారనమాట. సో సమాజంలో జరిగే అన్యాయాలు, ముఖ్యంగా ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ చేసే అన్యాయాలు, ఈ కరప్టెడ్ పొలిటీషియన్స్ని, ఇలాంటి రాజకీయ నాయకుల్ని హానెస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఎలా ఎదుర్కోవాలి అని రామ్ చరణ్ చేసిన పర్ఫార్మెన్స్ కావచ్చు, అంతా బాగుంది. లైక్ సన్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మనకి ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, ఎలక్షన్ ఆఫీసర్గా కావచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్గా కావచ్చు, ఆయన పర్ఫార్మెన్స్ అంతా ఒక ఎత్తుంటే ఫాదర్ రామ్ చరణ్ క్యారెక్టర్ చేసిన లైక్ అప్పన్న క్యారెక్టరైజేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆ స్టామరింగ్, ఆ నత్తి ప్రాబ్లం ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, లేకపోతే ఆయన యాక్టింగ్లో ఉండే షేడ్స్ కావచ్చు, అన్ని ప్రాపర్గా బాగా చూపించినారనమాట. అండ్ అఫ్ కోర్స్ మనకు కేఆర్ అద్వాని కూడా అమ్మాయి బాగా చేసింది. అండ్ అంజలి గారు అయితే నిజంగా చాలా బాగా చేస్తారు. సో మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది అంజలి గారి దగ్గర నుంచి. మనము ఓవరాల్గా బ్రో మనకు ఇంట్రడక్షన్స్లో రామ్ చరణ్ గారు చాలా ఫేమస్. మనం చిరుతా నుంచి మనం చూస్తున్నాము. ట్రిపుల్ ఆర్లో అయితే నెక్స్ట్ లెవెల్ ఇంట్రడక్షన్. ఈ మూవీలో కూడా చాలా మంచి ఇంట్రడక్షన్ ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇంటర్వెల్ ముందు అయితే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. మళ్ళీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ కొంచెం హార్ట్ టచింగ్గా ఉంటుంది. సో మంచి డైలాగ్స్ ఉన్నాయన్నమాట. రామ్ చరణ్ గారు వచ్చేసి ఎస్జే సూర్యతో చెప్తారు, రే నీకు రాజకీయం తెలిస్తే నాకు రాజ్యాంగం తెలుసు, నీకు రిగ్గింగ్ తెలుసు, నాకు రూలింగ్ తెలుసు, నీకు జీవోలు పాస్ చేయడం మాత్రమే తెలుసు, నాకు జీవోలు అమలు చేయడం తెలుసు. నువ్వు నేను ఒకటేంట్రా, నువ్వు మహా అంటే 5 ఏళ్ళు మాత్రమే మినిస్టర్వి, నేను చచ్చిపోయేంత వరకు, నేను బతుకున్నంత వరకు నేను వచ్చేసి ఐఏఎస్ అని చెప్పే డైలాగ్స్ మనకు శంకర్ గారి మార్కు కనబడుతుంది బ్రో. సో ఓవరాల్గా తమన్ మంచి బీజిఎం ఇచ్చినాడు. నానా హైరాణ సాంగ్ ఒకటి మిస్ అయింది అంతే, కానీ మూవీలో లేదు. ఓవరాల్గా రామ్ చరణ్ గారు, ఎస్జే సూర్య గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. శ్రీకాంత్ గారికి మంచి రోల్. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందన్న. ఫస్ట్ హాఫ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కే మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అన్న. ఏం చెప్పాలంటే ఇప్పుడు ఠాగూర్లో ఫస్ట్ సాంగ్ ఉంటుంది చూసా, కొడితే కొట్టాలి 6 కొట్టాలి, ఆ డ్యాన్స్ అది చూస్తే మనకి సరిపోతాయి, ఈ సాంగ్తో మనం పెట్టిన డబ్బులు సరిపోతాయి అనిపిస్తుంది కదా. సేమ్ ఫీల్ అన్న ఇక్కడ కూడా. స్టోరీ బాగుందన్న. స్టోరీ ఎందుకు లేదు, ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ కాదు. మూవీలో వెళ్ళిపోవాలంటే ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు, అంటే రివీల్ చేయడం వేస్ట్ అన్నారు, చేయకూడదు. అప్పన్న క్యారెక్టర్ వల్లే బాగుండిద్దని, కానీ రామ్ చరణ్ యాక్టింగ్ కూడా బాగుందని అనుకో. పవన్ కళ్యాణ్ కోసమే పెట్టినట్టు ఉంది ఆ క్యారెక్టర్, కనెక్ట్ అయిపోతారు. బాగుంది. అసలు ఇంటర్వెల్ అయితే మనం ఎక్కడ ట్రైలర్లో కానీ ట్రేజర్లో కానీ ఎక్కడా లేదు ఇంటర్వెల్ సీన్. మనం సెకండ్ హాఫ్ అన్న, సెకండ్ హాఫ్ అసలు మొత్తం అన్ప్రెడిక్టబుల్, అసలు ప్రిడిక్ట్ చేయలేం సెకండ్ హాఫ్ అంతా. మైనస్ అంటే ఏమి లేదన్న, ఎందుకు ఉంటుంది అన్న, అంత మంచి సాంగ్స్, అంత మంచి స్టోరీ తీస్తారు, అంటే అది ఎక్కడ పెట్టడానికి లేదు సిచ్యువేషన్, అందుకే తీస్తారు. లేకపోతే లాస్ట్ లైన్ వేయాల్సింది, బాగుండేది. ఫైనల్ రేటింగ్ 3.5 ఉంది. చూసుకో కావాలంటే పోయి. ఇంకా సినిమా చూసినప్పుడు నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు. నేను మళ్ళీ ఈ సినిమాని సంక్రాంతి ఈ నెలంతా చూస్తూనే ఉంటా. సినిమా అయితే ఉందపోయా, నేనైతే మొత్తం బుక్ చేసా. ఈ రోజు మొత్తం 4 షోలకి బుక్ చేసుకున్నా. కాబట్టి అందరూ ఎవడ తెలుగు మాట్లాడతాడు. సినిమా అయితే ఏం లేదు, సినిమా ఇచ్చి పడేసి ఓత ర్యాంప్ అంతే. సినిమాలో అయితే 1, 2 కాదు పోయా, అన్ని డ్యాన్సులు కానీ ఫైట్లు కానీ డైలాగులు కానీ ఏదే లేదు అబద్ధం. వినయ్ విద్యారామలో ఏంటంటే హీరోయిన్ ఉంది అంతే. ఆ హీరోయిన్ పెట్టి తీసిన మాత్రం అది ఇది ఒకటైతే కాదు కదా. సినిమా అయితే చాలా బాగుంది. ఆడెవడు తెలుగు
ఇంకా జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ అంటే జరగండి పాట కానీ అన్ని హైలైట్ అయ్యి కానీ శేఖర్ మాస్టర్ కానీ ఆయన గణేష్ మాస్టర్ కానీ అందరు మాస్టర్లు అందరూ బాగానే ఉన్నాయి. ఒకటి ఎక్కువ తక్కువ కాదు, అన్ని పాటలు బాగున్నాయి. ఏంటది ఆ కేక సూపర్, అన్ని పాటలు బాగున్నాడు. ఏంది బయట బాగుందన్నా, నేను అదే చూసి మాట్లాడు వీళ్ళు బయట బాగుందన్నా, సినిమాలు లేదు కరెక్టే, విన్నాటికి బాగుందని చెప్పా తెలుసుకొని మాట్లాడు. కాబట్టి అన్ని పాటలు అన్ని సాంగ్స్ ఏదన్నా నేను ఎందుకు కవర్ చేస్తాను, నువ్వు చేస్తావు, చేస్తే నేనేం చేయను. నేను ఉన్నట్టుగా చెప్తాను అంతే. ఆడు అన్నట్టు నేను 5,000 కాదు 50,000 కోట్లు అని చెప్పి ఆ గుర్తు పెట్టుకో, నీకు కాస్త చూపినట్టు ఉంది. అది వచ్చే ఛాన్స్ ఉన్నాయి, అదే 1,00,000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఏమని చెప్పాను మళ్ళీ ఈ సినిమాని గ్లోబల్ మీద, ఈ సినిమా ఏంటంటే ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ మీద అన్ని థియేటర్లు వేస్తేనే 1,00,000 కోట్లు పక్కన చెప్పిన. కాబట్టి ఈ సినిమాని అయితే ఇంకెవడైతే ఆపలేడో ఇంకా ఈ సినిమాకి చూడలేదా ఎవరు చెప్పారు, రాత్రి నుంచి ఇక్కడ ఉన్నా.